హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. కళ్ళు తెరిచిన సీత అనే యథార్థ గాథను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం ఎపిసోడ్ 33 వినేద్దామండి. రచించిన వారు రంగనాయకమ్మ గారు, చదివి వినిపించేది పద్మిని. నలిని పైనుంచి స్పాట్కాస్ట్ని తెచ్చి పడుకోబెట్టింది. తను అన్నానికి కూర్చుంది. నలిని, సీత సాయంత్రం దాకా ఉంటుంది. శనగపప్పు ఉందా? నానబెట్టరాదు, వడలు చేసుకోవచ్చు అన్నాను. నలిని అవును చేసుకుందామంటూ వెంటనే లేచి పప్పు నానబెట్టింది. పుదీనా లేదు అంది. పర్వాలేదు, కరేపాకుంటే చాలు అంది సీత. నేను సీతని నలినికి అప్పచెప్పేసి నా పనిలోకి మారాను. గంటన్నర దాటేటప్పటికి సీత ప్లేట్ల నిండా పరిమళాలు జిమ్మే వడలు తీసుకొచ్చింది. చూడ్డానికే ఎంతో ముద్దుగా ఉన్నాయి. ఎవరు చేశారు? నువ్వా నలినీనా? ఇద్దరం చేశాము, తలో పని. వంటింట్లో ఉన్నాను గాని ఆ వసంత గురించే దిగులేసిందండి. మరి జ్యోతి గురించి? అవును, ఆమె పరిస్థితి మరీ ఘోరం. పెద్ద పెద్ద ఉద్యోగాలున్న ఆడవాళ్లు కాస్త తెగిస్తే బ్రతకగలరు. కానీ కూలీ నాలి చేసుకునే గుడిసెల్లో ఆడవాళ్ళు ఏం తెగిస్తారు? వాళ్ళని బ్రతకనివ్వరు ఇతర మగవాళ్ళు అంటుంది జ్యోతి. ఒంటరిగా బతికే మార్గమే ఉండదు వాళ్ళకి. అవునండి, అంతంత సమస్యలా అని సీత జ్యోతి సంగతి తలుచుకుని గాబరా పడింది. నేనంత హాయిగా బయటపడిపోయానో అంది. అప్పుడే ఏం బయటపడిపోయాము? ముందు బతుకు తెరువు చూసుకో. అది పర్వాలేదండి, దొరుకుతుంది నాకు. అసలు మైసూర్ కంపెనీలో చేసినప్పుడు బాండ్ని పూర్తి చేశాకే వెళ్ళి ఉంటే ఇప్పుడు ఆ కంపెనీ వాళ్ళే వెంటనే మళ్ళీ ఇచ్చేవారు. ఇప్పుడు వాళ్ళని అడిగినా ఇవ్వరు. బాండ్ విషయంలో కూడా నాగరాజు ప్రకారం నడవడం చాలా తప్పయింది. సరేలేండి, అన్నీ తప్పులే లెక్క పెట్టుకుంటే పర్వాలేదులేండి, ఏదో ఒకటి దొరుకుతుంది. చిన్న జీతంతో అయినా చేరిపోతాను. అతనికి రేపు ఫైనల్ లెటర్ పంపించేస్తే ఇక నా పని ఉద్యోగం వెతుక్కోవడమే. ఇంకా నా సబ్జెక్టు డెవలప్ చేసుకోవాలి. ఉద్యోగం చేసుకుంటూ మంచి పుస్తకాలన్నీ సేకరించాలి. కార్మిక సంఘాల్లో పని చేయాలండి. మార్క్స్ క్యాపిటల్లో విషయాలు చిన్న చిన్న అధ్యయన తరగతుల్లాగా చెప్పాలనిపిస్తుంది నాకిప్పుడు. ముందు నేను నేర్చుకోవాలి. ఎప్పుడో చదివాను కానీ అంతా మర్చిపోయాను. మళ్ళీ మొదలు పెడతాను. పిల్లలకి నేర్పడం నాకెంతో ఇష్టం. అది చెయ్యాలని గట్టిగా అనుకుంటున్నాను. ముందు ఉద్యోగం దొరికాక అది చూస్తాను. అది సరేలే, ప్రతి కార్మికుడికి కార్మికురాలికి అది బాధ్యతే. మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో తెలుసుకోకపోతే మానవుల్లాగా కాదు, జంతువుల్లాగా అయిపోతాం. సీత, నాగరాజు లాంటి పశువుని వదిలేయడమే పెద్ద సాహస కార్యం చేసినట్టు అనుకోకు. నోట్లో అక్షరం ముక్కలేని ఆడవాళ్లు కూడా మగాళ్లతో యాతనలు పడలేనప్పుడు పరువుని లెక్క చేయకుండా పుట్టిళ్లకు వచ్చేస్తారు. నిప్పు సెగకి చెయ్యి వెనక్కి లాక్కుంటామే, అలాంటి పని అది. అంత మాత్రాన పెద్ద విజ్ఞానం వచ్చినట్టు కాదు. నిన్నిప్పుడు ఎవరన్నా నోములకో వ్రతాలకో పిలిస్తే వెళ్తావా? చిచి, వెళ్ళనండి. పాలు పొంగించుకుంటున్నాం, రమ్మంటే? పాలెందుకు పారబోస్తారు? ఎవరికైనా ఇచ్చేయండి, వాళ్ళు తాగుతారు అంటాను. అక్కడికి వెళ్ళను. కానీ రంగాజీ, నాకు తెలియకుండా నేను వచ్చిన మర్నాడే ఒక తప్పు జరిగిపోయిందండి. తెలియకుండా జరిగితే అది తప్పెలా అవుతుంది? తెలియకుండా ముట్టుకున్న నిప్పు కాలదా? అది నిప్పు సంగతి, తప్పు సంగతి అలా ఉండదు. తెలిసి కూడా చేస్తేనే అది తప్పు. సరే, అదేమిటో చెప్పు. నేను నవంబర్ 19న ఇక్కడికి వచ్చి రాత్రి ఇంటికి వెళ్ళాం కదండి. ఆ రాత్రి అరుణ ఇంట్లో తిన్నాము. ఇంటికి పోయి పడుకున్నాం. మర్నాడు నేను 10 గంటలప్పుడు ఒకసారి లేచి స్నానం చేసేసి కాఫీ తాగేసి మళ్ళీ పడుకున్నాను. మధ్యాహ్నం 4 గంటలకి లేచాను. ఆకలి. మా అమ్మ నాకు పళ్ళ నిండా పెట్టించింది. కొబ్బరి పచ్చడి, గుమ్మడికాయల పులుసు, బూరెలు, పరవాన్నం, అవన్నీ ఇంకో 2 పళ్ళాలతో దగ్గర పెట్టింది. ఇవన్నీ ఎక్కడివి అనే ఆలోచనే లేదు నాకు. కడుపు నిండా తినేసి మళ్ళీ పడుకున్నాను. రాత్రి 10 దాటాకలేస్తే అప్పుడు కూడా అవన్నీ పెట్టింది. ఇవన్నీ ఎప్పుడు చేసావమ్మా అన్నాను. నేనెక్కడ చేశాను? అన్నపూర్ణత్తయ్య వాళ్ళు ఏదో వ్రతం చేసుకున్నారు. నువ్వు నిద్రపోతున్నావని నేనక్కడే తిని నీకోసం తీసుకొచ్చాను. వాళ్ళకి జనం సరిగా రాలేదు, బాగా మిగిలాయి. వద్దంటున్నా అన్నీ ఇచ్చారు. ఈరోజు అసలు నేనేమంటే చేయలేదు అన్నీ. మా నాన్న ఎటో పోయాడు. ఆ రోజు ఇంట్లోనే లేడు. ఉంటే ఆయన తప్పకుండా వెళ్ళేవాడే ఆ తిండికి. ఆ రాత్రి కూడా నాకు అది వ్రతం వాళ్ళ తిండి కదా అనే ఆలోచన లేదు. ఆ మర్నాడు కొంచెం తెలివచ్చింది. వ్రతం వాళ్ళ భోజనం అది. వాళ్లతో చేరడం అంటే ఆ మూఢనమ్మకాలకి వత్తాసు పలకడమే అనిపించింది.
చాలా సిగ్గేసింది. మీకు చెప్పాలంటే మొహం చెల్లలేదు. ఇప్పుడు చెప్పావు, ఇప్పుడు చెల్లిందా మొహం? సరే, తెలియకుండా చేసేసావు. జరిగిపోయిన దాని సంగతి కాదు. తర్వాత రోజుల్లో ఎలా ఉండదలుచుకున్నావు? అమ్మో, నిప్పులా ఉండదలుచుకున్నాను. ఇంకెప్పుడూ అలా ఉండను. సీత, ఒక సరదా సంగతి చెప్పనా? డార్విన్ పరిణామ సిద్ధాంతం గురించి విన్నావా? పక్షులు, జంతువులు, మానవులు అన్నీ పరిణామ క్రమంలో తయారైనవే అంటాడు కదా. ఆ సిద్ధాంతం అంతా నేను చదివానని కాదు, దాని మీద వ్యాసాలు కొన్ని చదివాను. జీవులన్నీ పరిణామ క్రమంలో క్రమక్రమంగా తయారైనట్టు చెప్పడం అంటే అన్నిటినీ దేవుడు సృష్టించాడనే అర్థం పోతుంది. అసలు దేవుడి పాత్ర ప్రకృతిలో ఎక్కడా కనబడకుండా పోతుంది. దేవుడు చేసింది ఏమీ కనబడదు. అలా తేల్చడం మతం వాళ్ళకి కోపం. జనాలు మత నమ్మకాల్లో ఉండిపోతేనే మత గురువులకి చాలా డబ్బు దొరుకుతుంది. కాబట్టి వాళ్ళు ఏ సైన్స్ని దగ్గరికి రానివ్వరు. ప్రకృతిలో ప్రతిదాన్ని దేవుడు సృష్టి అంటారు. పరిణామ సిద్ధాంతంలో ఒక అంశం ఏమిటంటే మనుషులు కోతుల వంటి జంతువుల రూపాల నుంచి తయారయ్యారని. దాని మీద మత గురువులందరికీ కోపం కదా. ఒకసారి ఆక్స్ఫర్డ్ బిషప్ మత గురువు తన రెగ్యులర్ మతోపన్యాసాల సమావేశానికి హాక్స్లీ అనే డార్విన్ అనుచరుణ్ణి పిలిచాడు. ఆ గురువుగారు తన ఉపన్యాసంలో డార్విన్ సిద్ధాంతాన్ని గేలి చేయడం మొదలుపెట్టాడు. హాక్స్లీ గారు నా ముందు కూర్చున్నారు. ఆయన్ని నేను ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. మనుషులు కోతుల నుంచి ఉద్భవించడం ఎంత నిజమో తెలుసుకోవాలి అనుకుంటున్నాను. హాక్స్లీ గారు, కోతుల నుంచి పుట్టింది మీ తాత వైపు వారా, మీ అవ్వ వైపు వారా? మీరు ఎటువైపు కోతుల నుంచి పుట్టాను అనుకుంటున్నారు అని అడిగాడు. అది భక్తుల సభ కదా, భక్తులందరూ ఒక్కటే నవ్వులు. ఆడభక్తులైతే చేతి రుమాళ్ళు ఎగరేస్తూ ఆనందంగా కేకలు. డార్విన్ సిద్ధాంతం మత గురువు గారి ప్రశ్నతో కూలబడి మూలబడిపోయిందని వాళ్ళ ఆనందం. అప్పుడు హాక్స్లీ లేచాడు జవాబు చెప్పడానికి. సీత, హాక్స్లీ ఏం చెప్పుంటాడనుకుంటున్నావు? అమ్మో, నేను ఊహించగలనా? నాది మొద్దుబుర్ర. నీదే కాదు, నాది మొద్దుబుర్రే. నేను చాలాసేపు ఆ జవాబు చదవకుండా ఏం చెప్పి ఉంటాడా అని ఊహించాను. సాధ్యం కాలేదు. తర్వాత చదివితే తెలిసింది. హాక్స్లీ ఏమన్నాడంటే డార్విన్ సిద్ధాంతం అభౌతికమైన పగటి కల కాదు. అది హేతువాద సహాయంతో అనేక జీవశాస్త్ర వాస్తవాల మధ్య గల పరస్పర సంబంధాల్ని నిరూపిస్తుంది. ఇక మనిషి కోతి నుంచి ఉద్భవించాడనే దానికి సమాధానం చెప్పవలసి వస్తే నేను చాలా చెబుతాను. పాపం, చిన్న మెదడు, నడుములో వంగిన నడకగల కోతి వంశీకుణ్ణి కావడానికి నేను సిగ్గుపడను. నేను దేనికి సిగ్గుపడతానంటే సమాజంలో ఉన్నత స్థానాలు, పెద్ద కీర్తులు కలిగి బొత్తిగా ఏమీ తెలియని శాస్త్ర రంగాలలోకి జొరబడి మూఢత్వాన్ని మరింత బలపరుస్తూ సత్యాన్ని మరుగుపరిచే పెద్ద మనుషులుంటారే, ఆ పెద్ద మనుషుల వంశీకుణ్ణి కావడానికే నేను సిగ్గుపడతాను. మా తాత, మా అవ్వ, నేను కోతుల వంశీకులమే అని సిగ్గుపడకుండా చెప్పుకుంటున్నాను అని చెప్పాడు. దానితో భక్తుల బృందం నోరు మూసింది. ఆడభక్తులు కుక్కిన పేనుల్లా అయ్యారు. ఎక్కడన్నా చిన్న ఆలోచనతో ఒక వెలుగు కిరణం ప్రవర్తిస్తే దానివైపు చూడరు, ఆలోచించరు, తర్కించరు, బుర్రలో ఉపయోగించరు. దేవుడు సృష్టి చేశాడు, అదే మత్తు, ఆలోచన లేని మత్తు. హాక్స్లీ ఎంత బాగా చెప్పాడండి. ఏ సైన్స్ని నేర్చుకున్నా ఆ తెలివి వస్తుంది. డాక్టర్లు ఎంతో సైన్స్ నేర్చుకుంటారు, వాళ్ళు బాబాల్ని పూజిస్తారేమిటి? మొన్న మా అమ్మకి మెదడు నొప్పిగా ఉందని ఇంకో డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ ఒక బోర్డు ఉంది పెద్ద పెద్ద అక్షరాలతో, నేను వైద్యం చేస్తాను, భగవంతుడు సాయం చేస్తాడు అని రాస్తుంది. నయం చేసేవాడు భగవంతుడైతే ఇక డాక్టర్లు ఎందుకు? డాక్టరు నిజంగా తనకు తెలిసినంత వరకు మంచి వైద్యం చేస్తే తప్పకుండా నయమవుతుంది. 190 జబ్బులు వైద్యం లేకపోయినా తగ్గిపోతాయట. మిగతా 10 జబ్బులు వైద్యం ఉన్నా తగ్గవట. కాబట్టి డాక్టర్లు దండగా. అది జోక్ అనుకో. డాక్టర్లు వైద్యాన్ని ఒక సైన్స్ లాగా నేర్చుకోరు, ఒక వృత్తిలాగా నేర్చుకుంటారు. కుట్టు మనిషి వృత్తి లాంటిదే. గుండెలు ఆపరేషన్లు చేసే డాక్టర్ల వృత్తి కూడా ఆ వృత్తి చేసి డబ్బు సంపాదించాలని, అంతే. ప్రకృతి అంతా సైన్స్తో నిండి ఉంటుంది అనే సైన్స్ దృష్టి వాళ్ళకి ఉండదు. కాబట్టి బాబాల దగ్గర మహిమలు ఉంటాయని వాళ్ళు నమ్ముతారు. అసలు సాహిత్యం చదవని వాళ్ళు మనుషులుగా జీవించడానికి పనికిరారు. సాహిత్యంలో మంచి పాత్రలు, చెడ్డ పాత్రలు అన్నీ ఉంటాయి. వాటిని చూసి మనల్ని మనం సంస్కరించుకుంటాం, ఎన్నో నేర్చుకుంటాం. డాక్టర్లు ఏం చదువుతారు? వాళ్ళ వృత్తి పుస్తకాలు తప్ప, లేకపోతే భక్తి పుస్తకాలు. అందరూ అంతే. వాటి ద్వారా ఏం జ్ఞానం వస్తుంది?
జ్వరం వస్తే దిష్టి తీయడం, తాడు కట్టుకోవడం, మొక్కు మొక్కడం, గుళ్ళకి బయలుదేరడం. జంతువులకి అజ్ఞానం లేదు, వాటికి పూజలు మొక్కులు లేవు. సీత, అసలు మూఢనమ్మకాల్ని వదిలించుకుంటే జీవితంలో సగం కష్టాలు పోతాయి. మనసు అంధకారం నుంచి వెలుగులోకి, బందికానా నుంచి స్వేచ్ఛలోకి మారిపోతుంది. హేతువాదంలో హేతువుని వెతికే తర్కం ఉంటుంది. అది మనకి ప్రకృతిని, సమాజాన్ని విప్పి చూపిస్తుంది. మతంలో నమ్మకం తప్ప తర్కం ఉండదు, ప్రశ్నలు ఉండవు. ప్రశ్నలే లేకపోతే ఏం ఆలోచిస్తాం, ఏం నేర్చుకుంటాం? హాక్స్లీ మాటలు ఏ పుస్తకంలో ఉన్నాయండి? ఆధునిక చరిత్ర అని సోవియట్ యూనియన్ రోజుల్లో ఆ రచయితలే రాశారు. రాచమల్లు రామచంద్రారెడ్డి గారు అనువాదం చేశారు. మానవ చరిత్రలో చాలా భాగం కళ్ళకి కనిపిస్తుంది అందులో. అమ్మో, అది నేను చదువుతాను. హేతువాదంతో సగం కష్టాలు పోతాయన్నారు, మిగతా సగం అండి? వాటిలో కొన్నిటిని వ్యక్తిగతంగా వదిలించుకోగలం. నువ్వు ఒక కష్టం వదిలించుకున్నావు కదా, అదే కష్టం శ్యామల కూడా వదిలించుకుంది. కానీ వసంత వదిలించుకోలేకపోతుంది. ఇంకా ఉద్యోగాలు, నిరుద్యోగాలు లాంటి సమస్యల్ని వదిలించుకోవడానికి పోరాటాలే జరగాలి. అవి వ్యక్తిగతంగా చేయగలిగేవి కావు. అయినా వాటి విషయంలో కూడా మన పాత్ర, మన బాధ్యత ఉంటాయి. రంగాజీ, ఇవాళ ఇక్కడికి రావడం ఎంత మంచిదైందో. నాకు ఎన్ని విషయాలు తెలిసాయో. నేను చాలా ఇష్టంతో హేతువాదిగా ఉంటానండి. ఇక వెనకడుగులు వెయ్యను. సగం బానిసత్వం పోతుంది ఈ పూట నుంచే నాకు. అది సరే, నీ పర్సనల్ విషయాలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి సీత. ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిచిన సీతవి. మళ్ళీ పాత తప్పులే చేశావంటే కళ్ళు తెరవని సీతవైపోతావు, అది గుర్తుపెట్టుకో. పాత తప్పులంటేనండి, మళ్ళీ పాత తప్పులు చేస్తానా? కాలం వెనక్కి తిరిగితే అసలు అతను లాంటి వాడి మొహం చూస్తానా? నీకు కాలం వెనక్కి తిరిగినట్టే లెక్క. అప్పుడు లేని జాగ్రత్తలన్నీ ఇప్పుడు నేర్చుకో. అసలు ఏం జాగ్రత్తలు వద్దండి నాకు. అలా అనకు. మంచి ఆడవాళ్ళు ఉన్నారంటే మంచి మగవాళ్ళు కూడా ఉన్నారని అర్థం. వాళ్ళు తటస్థపడాలి అంతే. పడితే పడతారు, లేకపోతే లేదు. దానికోసం ఎదురు చూడమని కాదు. ఆశ వద్దు, నిరాశ వద్దు. జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు అనే దృష్టితో ఉండాలి. సరే వెళ్ళు, రేపు తొందరగా వచ్చేయండి. లాయర్ గారు వచ్చేటప్పటికి మీరు లేకపోతే బాగుండదు. ఇంకా తొందరగా వస్తామండి, భోజనాలు చేసి వస్తాము. ఒకసారి నళిని గారిని పలకరించి వెళ్ళిపోతాను. స్పాట్కాస్ట్ కనబడడం అంటూ లేచింది సీత. నిజం చెప్పు సీత, సంతోషంగా ఉన్నావా? నీ సందేహాలన్నీ నిజంగా పోయాయా? హాయిగా ఉన్నానండి. నా మనసు చాలా తేలిక పడింది ఇప్పుడు. నాకు ఎంతో భవిష్యత్తు కార్యక్రమం ఉన్నట్టుగా ఉంది. హాక్స్లీతో మరీ తేలిక పడ్డాను. హాక్స్లీ దొరికితే పెళ్లి చేసుకుంటావా? సీత గట్టిగా నవ్వింది. నేను మళ్ళీ, పాపం డేవిడ్ దొరకలేడు నీకు, హాక్స్లీ దొరుకుతాడేమో. ఒక ప్రేమలేఖ రాయి అన్నాను. తప్పకుండా రాస్తాను. ఈసారి నాస్తికుణ్ణే పెళ్లి చేసుకుంటాను. నాస్తికుణ్ణి కాదు, నాస్తికుణ్ణి ప్రేమిస్తే ప్రపంచంలో అసలు మూలాలేవీ మారవు. నాస్తికత్వం దగ్గర ఆగిపోయావంటే బూర్జువాన్ని వదిలేసి దేవుళ్ళని తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తావు. నాస్తికులందరూ చేసేది అదే. ప్రేమ లేని జీవితంలో ఆనందం ఉండనట్టే కమ్యూనిజం లేని జీవితంలో విజ్ఞానం ఉండదు, విముక్తి ఉండదు. సరే, కమ్యూనిస్టునే ప్రేమిస్తాను. ఆ కమ్యూనిస్టు కూడా ప్రేమిస్తాడా నన్ను? దానికి అర్హురాలి అవ్వాలి. అమ్మో, ఎంత కష్టతరమైన కార్యక్రమం ఇచ్చారో నాకు. ఇంకెవ్వరూ వద్దండి, నేను హాక్స్లీనే ప్రేమించాను. అతను దొరుకుతాడా నీకు? దొరికాడు, నా మనసులోనే ఉన్నాడు. మరి అతని మనసులో నువ్వున్నావా? అది నాకు అనవసరం. నా మనసులో ఉన్నది నాకు చాలు. అది అంత హాయిగా ఉండు. తుంబిన్ జీవన్ కైసా జీవన్ అని మన్నాడే పాట ఒకటి ఉంది, విన్నావా? నువ్వు లేని జీవితం ఏం జీవితం అంటాడు. అది జీవితం అసలు అని విన్నావా? లేదండి, హిందీ సినిమాల పాటలు తెలియవు నాకు. అయితే ఒక టేప్ రికార్డరు, టేపులు అన్నీ సంపాదించుకుంటాను. ఉద్యోగం వచ్చాకే అవన్నీ. ప్రేమ అంటే నువ్వు లేని జీవితం ఏం జీవితం, అది జీవితమా అసలు అనిపించాలి. ప్రేమకి అది మంచి నిర్వచనం. పాత సినిమా పాటలు చాలా మంచి ఉన్నాయి, హిందీలోను తెలుగులోను కూడా. హిందీలో ప్రేమ కవిత్వాలు ఎక్కువ. నేను వినాలండి అవన్నీ, ఎప్పటికో. సరే వెళ్ళు సీత. సీత చిరునవ్వుతో నెమ్మదిగా వెళ్ళిపోయింది. సీత నిశ్చింతగానే ఉంది, కానీ ఎన్నెన్ని చింతల తర్వాత మాత్రం నిశ్చింత. ఎంతో ఆశతో ఇంకో మనిషితో పంచుకున్న జీవితం చింతలు లేకుండా సాగిపోతే అది నిశ్చింత. పెళ్ళి అంటే వైకుంఠపాళి ఆటే.
పెద్ద పాము నోట్లో పడే ప్రమాదం కూడా ఉంటే ఉండొచ్చు. జీవితం మళ్ళీ మొదటకొచ్చింది కదా. వసంత పరిస్థితి మరీ అయోమయం. చదువులు ఉద్యోగాలు ఉంటాయి కానీ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో, ఎలా బ్రతకాలో అని పూట పూట భయం. తాడు మీద నడిచినట్టే సంసారాలు జీవితాలు. శ్యామలేం చేస్తుందో చూస్తా. సీత వెళ్ళిపోయినప్పటి నుంచి శ్యామల గుర్తొచ్చింది చాలాసార్లు. చాలా రోజులైంది ఆమెతో మాట్లాడి. తప్పకుండా ఒకసారి పలకరించాలనుకున్నాను. ఇక్కడ రాత్రి అయితేనే అక్కడ పగలు. అప్పుడు ఆఫీస్కి వస్తుంది. గాంధీ, శ్యామల్ని పలకరించాలి రాత్రికి, కొంచెం గుర్తు చెయ్యి అన్నాను కానీ ఆ సంగతి ఆ పగలంతా నాకే బాగా గుర్తుంది. రాత్రి 8 అవగానే ఫోన్ చేశాను. వెంటనే పలికింది. ఆఫీస్లోనే ఉంది. నేను ఫోన్ పెట్టేశాను. తనే చేసింది. చాలా రోజులైంది. ఎలా ఉన్నావు శ్యామల? ఎలా ఉంటాం పెద్దమ్మా, అలాగే ఉన్నాము. ఏమీ మార్పు లేదా? ఎవరికి కావాలి మార్పు? ఆఖరికి పిల్లాడికి కూడా అక్కర్లేదు. వాడి పేచీలు, వాడి గంతులు, వాడి అల్లరి ఏదీ తగ్గడం లేదు. వీడికి ఎప్పటికి బుద్ధొస్తుందో తెలియడం లేదు. పిల్లలందరూ ఇలాగే ఉంటారా అని అనుమానం వస్తుంది. స్పాట్కాస్ట్ ఇలాగే ఉండేవాడా కాదు, ఇప్పటికీ అలాగే ఉన్నాడు. పాపయ్య అలా ఉండేది కాదు, చాలా కుదురుగా ఉండేది. దాని కుదురంతా ఇప్పుడు పోయిందిలే. రోజు సువర్ణ ఏమంటుందంటే, ఆడపిల్లలు కుదురుగా ఉంటారు, మగపిల్లలు అల్లరిగా ఉంటారు అంటుంది. అలా ఉంటే దానికి ఏదో కారణం ఉంటుంది. అలా చెప్తే వినదు, అలా అనొద్దంటే వినదు. మొన్న పాపయ్యతో, నువ్వు చెవులెందుకు కుట్టించుకోలేదు? కుట్టించుకో, 3 చోట్ల కుట్టించుకుని జూకాలు పెట్టుకో, దుద్దులు పెట్టుకో అందట పాపయ్యతో రహస్యంగా. దానికి పాపయ్య బాగా నవ్వింది. సువర్ణ లాంటి వాళ్ళు కొంచెమన్నా మారాలంటే కార్మిక సంఘాలు ఉండాలి శ్యామల. ఆ మీటింగుల్లో అయితే చాలా చర్చలు సాగుతాయి కాబట్టి తప్పకుండా ఆలోచిస్తారు. రామలింగాచారి గారని ఒక కమ్యూనిస్ట్ వచ్చేవాడు మా ఇంటికి. ఇప్పుడు లేడాయన. శ్రీకాకుళం ఏరియాలో పనిచేసేవాడు. అక్కడ గిరిజనుల్లో ఎన్ని మూఢనమ్మకాలో. అడుగడుగునా చేతబడి భయాలే. ఈయన వాళ్ళకి హేతువాదాలు బోధించేవాడు. చేతబడి చేసి చంపడం నిజంగా ఉంటే నేను మా మధ్య తిరుగుతున్నానని భూస్వాములకు తెలుసు కదా. వాళ్ళు నా మీద చేతబడి చేయించి నన్ను చంపించేయరా అన్నాడట ఈయన. అలాంటివే కొన్ని వాదనలు. కొన్నాళ్ళు చేసేటప్పటికి ఆ గిరిజనులందరూ గబగబా చేతులకి, కాళ్ళకి, మొరలకి ఉన్న తాయెత్తులన్నీ తీసేసి ఆయన ముందు కుప్ప పారేశారట. అలాంటి అనుభవాలు ఎన్ని చెప్పేవాడు ఆయన. అవన్నీ రాయండి, రాసి నాకు ఇవ్వండి, అవన్నీ వరుసలో పెట్టి పుస్తకం వేయిస్తాము అనేదాన్ని. కానీ ఆయన ఆలస్యం చేస్తూ వచ్చాడు. ఆ పని జరగలేదు. సంఘం మాట ఎందుకు అంటున్నానంటే, సంఘాల ద్వారా చాలా మార్పులు చేయొచ్చు. అక్కడ సమిష్టితత్వం ఉంటుంది. బాగా ఆలోచిస్తాం. అయ్యో శ్యామల, ఆఫీసులో ఉన్నావు, టైం ఉందా ఇంత మాట్లాడడానికి? పర్వాలేదు, పని అంత లేదు, మా బాస్ లేదులే, ఒక అరగంట మాట్లాడుకోవచ్చు. అంటే కార్మికులు సరిగా పని చేయాలి అంటే హెడ్డులు తనిఖీ ఉండాల్సిందే అన్నమాట. కాదులే పెద్దమ్మా, మా ప్రాజెక్టులు మేము పూర్తి చేస్తున్నామా లేదా? నిన్న నీకు 2 సార్లు చేశాను ఎంగేజ్, ఊరుకున్నాను. అతని తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. 10 రోజులైంది వచ్చి. అరే చెప్పలేదేం, ఇప్పుడా చెబుతావు? ఏమంటున్నారు? మీరిద్దరూ విడిపోయి ఉన్నారని వాళ్ళకి తెలుసా వచ్చే ముందు? తెలీదేమో, ఇతను చెప్పలేదేమో అనుకున్నాను కానీ తెలిసినట్టే అనిపించింది. వచ్చాక అంతా చూస్తూనే ఉన్నారుగా. నువ్వు కింద హాల్లో ఎందుకుంటున్నావు అని నన్ను అడగలేదు. వాళ్ళ ఉద్దేశం ఏమిటి? నాకేమీ తెలీదు. పిల్లాడి పనులు ఎప్పట్లాగా నేనే చూసుకుంటున్నాను. పిల్లాడి కేర్ సెంటర్కి పంపుతున్నావా, వాళ్ళే చూస్తున్నారా? సెంటర్కి వెళ్ళే అలవాటు తప్పితే తర్వాత ఇబ్బంది అవుతుందని రోజు విడిచి రోజు పంపుదామనుకున్నాను. కానీ రోజూ పంపాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర అస్సలు ఉండడం లేదు వీడు. ఆవిడ వీడిని దగ్గరికి తీసుకోబోతే ముఖం మీద కొట్టేస్తున్నాడు, చేతుల మీద రక్కేస్తున్నాడు, విడదీసి సెంటర్లో పడేస్తున్నాను. పోరాటం చేస్తున్నాడా నాయనమ్మతో? వాళ్ళని చూడ్డం భయంగా ఉంది వీడికి. వాళ్ళిద్దరూ వీడిని చూసి చురుగ్గా ఉన్నాడు, తెలివిగా ఉన్నాడు అని మురుస్తున్నారు. మా వాడు భలే చురుగ్గా ఉన్నాడమ్మా, మా వాడితో నీకేం పర్వాలేదమ్మా అంటారు రోజుకి 100 సార్లు నాతో. ఈ పిల్లాడు వాళ్ళవాడట, వాళ్ళ వంశమట. వాళ్ళు వాగితే వాగారులే అని ఊరుకున్నాను. కానీ పిల్లాడి తండ్రి కూడా హాల్లోనే తిరుగుతూ ఉంటాడు. ఇక్కడే కూర్చుని తల్లి చేసి పెట్టినవన్నీ తింటూ తాగుతూ ఉంటాడు. వీళ్ళు మావాడు మావాడు అని నాతో వాగడం అతను వింటూ ఆనందిస్తూ ఉంటాడు.
ఆ వాగుడు నాకు నచ్చదని అతనికి బాగా తెలుసు. అలా అనకండి అని వాళ్లతో చెప్పడు. పైగా కొన్నిసార్లు తనకునా అన్నాడు ఆ మాటలు. ఎంతైనా మన వంశం వేరు, వీడు మన వంశం పేరు నిలబెడతాడు అంటాడు. నేను భరించలేనని తెలుసు. వాళ్ళు ముగ్గురు కలిసి పిల్లాడికి తల్లి ఒకటి ఉన్నది అన్నట్టుగా మాట్లాడుకోరు. పిల్లాడు ఆకాశంలో నుంచి వాళ్ళకి దొరికాడు అన్నట్టు మాట్లాడుకుంటారు. అతని మీద అసహ్యం నాకు మరీ గట్టిపడింది. సరేలే, నీ చరిత్ర ముగిసిందిలే అనుకుంటున్నాను పూట పూట. పిల్లాడి తాత ఏమంటున్నాడో తెలుసా పెద్దమ్మ? తనకి ఇప్పుడు 2 కొడుకులట. ఈ పిల్లవాడు తన చిన్న కొడుకట. నా పెద్ద కొడుకు నా చిన్న కొడుకు అంటున్నాడు. ఛీ, అదేం వాగుడో? అదే వాగుడు మరి. ఈ పిల్లాడు అతని చిన్న కొడుకైతే నేనేమవుతాను అతనికి? ఆ మాట అనకపోయావా మూర్ఖుడితో? అంటే మాత్రం అర్థం చేసుకుంటారా? అతని కొడుకు తండ్రిగాడి వాగుడు చూసి నవ్వుతూ ఉంటాడు. ఆ మూర్ఖులు పెంచిన మూర్ఖుడు వీడు. అది కాదు శ్యామల, ఒకసారి అను. అలా అనకండి, బాగుండదు అను. ఏదైనా అంటే వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. పట్టించుకోకుండా ఉంటేనే వాళ్ళకి నిరుత్సాహం పుడుతుంది. మొన్న ఒకరోజు నేను వెళ్ళేటప్పటికి పిల్లాడికి ఇంత కుంకుమ బొట్టు పెట్టి ఉంచారు. నేను చూడగానే నెత్తురేమో అని భయపడ్డాను. దానికి మాత్రం అన్నాను, అయ్యో ఇలా చేయకండి, శరీరానికి పడకపోతే ఎలర్జీలు వస్తాయి అన్నాను. ఆ బొట్టు తుడిచేసి, ఇంకా విను, వాడి బట్టల నిండా పసుపు బొట్లు, సాక్స్కి, డైపర్లకి, అన్నిటికీ. డైపర్లు అయితే పారేస్తాం, మిగతా అవి ఉతకడానికి సబ్బులో పెడితే ఎర్రగా రక్తంలాగా అయ్యాయి నీళ్లు. ఆ నీళ్లు చూపించి అలా చేయొద్దని చెప్తే ఇహిహి అని నవ్వింది. అయినా కొత్త చొక్కాకి మళ్ళీ పసుపు బొట్టు పెట్టింది. అసలు వాళ్ళ ఉద్దేశం నిజంగా పిల్లాడికి ఏదో మంచి జరగాలని కాదు. మా మనవడు, మా వంశం వాడు, మాకిష్టమైనట్టు చేసుకుంటాం, నీ లెక్కేంటి అని. అసలు వాళ్ళకి పిల్లాడి తల్లి ఉందని, ఆ తల్లి చెప్పేది పట్టించుకోవాలని అదేం ఉండదు. మావాడు మా ఇష్టం. అప్పుడప్పుడు పిల్లాడి చేతులు పైకెత్తి దండం పెట్టు, దండం పెట్టు, బాబాగారికి దండం పెట్టు, సాయిబాబా గారికి దండం పెట్టు అని నేర్పుతున్నాడు తాత. అలాంటి వాగుళ్ళు నేను పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే ప్రతిదానికి వాళ్లతో పోట్లాటకి దిగినట్టు అవుతుంది. వాళ్ళు ఈ పిచ్చి పనులు ఇంకా ఎక్కువ చేస్తారు నన్ను పీడించాలని. పర్వాలేదులే, దానివల్ల ఒంటి మీద ఎలర్జీలు రావులే అని వదిలేస్తున్నాను. ఒంటి మీద రావు గాని మనసు మీద వస్తాయి ఎలర్జీలు. వస్తే రాని, పెద్దయ్యాక వాడే వదిలించుకుంటాడు. నేను గాడిదలాగా 30 ఏళ్ల దాకా అలాగే ఉన్నాను. ఆ తర్వాతే కదా పుస్తకాలు చదివి మారాను. అలాగే వాడు మారతాడు. దాని గురించి నాకు బెంగలేదు. ఇదేమిటి ఇంతసేపు మాట్లాడుతున్నావు? ఉద్యోగం ఊడుతుందేమో చూడు. ఊడదు కానీ ఊడితే మంచిదే. అప్పుడు నాకు వీసా పోతుంది. ఇండియాకు వచ్చేయాలి. పిల్లాన్ని తీసుకుని వచ్చేయచ్చు. అయినా ఈ పూట పని లేదులే, ఇంకా కొంతసేపు మాట్లాడుకోవచ్చు. శ్యామల, అమెరికన్ కుటుంబాలతో నీకేమైనా స్నేహాలున్నాయా? వాళ్ళిళ్లల్లో అత్తలు మావలు ఎలా ఉంటారో చూసావా? అబ్బే, ఇలా ఉండర్లే. అత్తలు మావల దాకా ఎందుకు, తల్లిదండ్రులే ఇలా ఉండరనుకుంటా. వాళ్ళ ఇళ్లలో కూర్చుని నేను చూడలేదులే. మొన్న సుశీల గారిని ఇండియన్ ఫ్రెండే ఒక ఆవిడ ఇంకో ఇండియన్ అత్తగారి గురించి చెప్పింది. ఆ అత్తగారు ఇండియా నుంచి కొడుకు దగ్గరికి 10 రోజుల కోసం వచ్చిందట. ఆ కొడుకు అమెరికన్ అమ్మాయినే చేసుకున్నాడు. ఆ అత్తగారి పేరు కోటేశ్వరో రాజేశ్వరో ఏదో ఉంది, గుర్తులేదు. ఆవిడ జడుస్తూనే వచ్చింది పాపం. వచ్చిన మర్నాడో 3వ నాడో ఈ ఊళ్ళోనే ఉన్న తన స్నేహితురాలికి ఫోన్ చేస్తే ఆవిడ ఇండియా ఆవిడే చాలా సంతోషంగా సాయంత్రం వస్తానని చెప్పిందట. రాజేశ్వరి గారు తన కొడుకుతో సాయంత్రం సుశీల అత్తయ్య గారు వస్తున్నారు, రమ్మన్నాను. ఆవిడకి పెట్టడానికి బిస్కెట్లు అవి ఏమైనా ఉన్నాయా అని అడిగిందట. అమెరికన్ కోడలు కూడా అక్కడే ఉంది. కొడుకు ఇంకా జవాబు చెప్పనే లేదు. కోడలు రయ్యమని లేచి కాలు నేల మీద గట్టిగా కొట్టి, నన్ను అడగకుండా నా పర్మిషన్ లేకుండా ఇక్కడికి ఒక గెస్ట్ని పిలిచారా అని అరిచిందట. అత్తగారు హడిలిపోయింది. ఆ కొడుకు ఎలా అనుకున్నాడో తెలుసా? తన తల్లి ద్వారా పెద్ద నేరం జరిగినట్టే అనుకున్నాడు. తల్లితో, ఇక్కడ కల్చర్ ఇది, నువ్వు ఆమె పర్మిషన్ తీసుకుని ఉండాల్సింది అన్నాడట. తల్లి తెల్లబోయింది. ఆమె తెలివైందే, చదువుకున్నదే. కొడుకుని ఎలా అడగాలో ఆమెకి తెలుసు. ఈ ఇంటి మీద నీ పెళ్ళానికే గాని నీకేమీ హక్కు లేదా? వచ్చే గెస్టు మీకోసం కాదు, నా కోసం వస్తుంది. 1 గంట సేపు కూర్చుని వెళ్ళిపోతుంది. దానికోసం నీ పెళ్ళం పర్మిషన్ తీసుకోవాలా నేను అని కొడుక్కి గడ్డి పెట్టాలని తెలుసు గాని తెలిసినవన్నీ చేయలేరు కదా. ఇంకా గొడవ ఎందుకులే అనుకుందేమో. వెంటనే ఆ స్నేహితురాలికి ఫోన్ చేసి, నువ్వు రావద్దు, నేనే వస్తాను మీ ఇంటికి అని చెప్పింది.
తర్వాత కొడుకుతో నన్ను వాళ్ళింట్లో దింపు అని అడిగింది. అప్పుడు కోడలు ఇప్పుడైనా నా పర్మిషన్ అడగొచ్చుగా అందట. అత్తగారు చీదర పొడి పోవే పిచ్చిముండా, నీ పొగరు నీ మొగుడి దగ్గర సాగినట్టుగా అందరి దగ్గర సాగుతుందనుకోకు అనుకుందట మనసులో. ఆ సాయంత్రం స్నేహితురాలింటికి వెళ్ళి 10 రోజులు అక్కడే ఉండిపోయింది. కొడుకు ఇంట్లో జరిగిందంతా స్నేహితురాలతో చెప్పిందట. ఆ స్నేహితురాలే మా అమ్మకి బాగా తెలిసినావిడ. ఆవిడ నాతో అంతా చెప్పింది. ఇంతకీ ఆ రాజేశ్వరి కొడుకు ఇంటికి తిరిగి వచ్చింది. వచ్చి ఒక్కరోజు ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చుని ఇండియాకి వెళ్ళిపోయింది. ఛీ, అసలు కొడుకు ఇంటికి మళ్ళీ రాకుండా ఉండవలసింది. నేరమంతా కొడుకుదే. ఇండియాకి తిరిగి వెళ్ళే టికెట్ని మర్నాడే మార్పించేసుకుని కొడుకు ఇంటి నుంచి తన సామాను తీసేసుకుని స్నేహితురాలి సాయంతో వెనక్కి వెళ్ళిపోవాల్సింది. ఎందుకో ఈ ఆడవాళ్ళు మొగుళ్ళని అయితే కొంచెం తెగించి వదిలేస్తారు కానీ పిల్లల దగ్గర మాత్రం బంట్లులాగా అణిగి మణిగి ఉండిపోతారు. ఆ కొడుకు మొహం మళ్ళీ చూడమని ఉందా? పెళ్ళం అలా వాగితే దానితో వాదించి నీ పర్మిషన్ తీసుకోవడం ఏమిటి? నా తల్లి నా దగ్గర 10 రోజులు ఉంటుంది. ఆమె దగ్గరికి ఆమె స్నేహితురాలు వచ్చి కాసేపు మాట్లాడి వెళ్తుంది. దానికి నీ పెత్తనం ఏమిటి అని అడగలేడు. తల్లి అంటే విలువ లేక అలా ప్రవర్తించాడు. ఎందుకా కొడుకు? పిల్లలు ఎంతంత అవమానాలు చేసినా తల్లులు నోళ్లు మూసుకుని పడి ఉంటారు. అప్పటికి వృద్ధాప్యం మొదలవుతుంది కదా, అందుకు భయపడతారేమో పెద్దమ్మా. ఏమో, నేను అలా అనుకోను. వృద్ధాప్యం అంటే ఆమె భయపడాల్సిందేమీ కాదు. చాలా చివరి వరకు మన పనులు మనం చేసుకోవచ్చు. డబ్బు మంచిగా ఇస్తే సహాయాలు చేసేవాళ్ళు ఉంటారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. భర్త భార్యని నిర్లక్ష్యం చేస్తాడంటే దానికి కొంచెం అర్థం ఉంటుంది, కానీ కన్నబిడ్డను నిర్లక్ష్యం చేస్తే దాన్ని భరించడం అన్నిటికన్నా సిగ్గుమాలినతనం. దానికన్నా ఇక బ్రతకలేని వృద్ధాప్యంలో ఏదన్నా మింగి చావడం మంచిది. మరణం కన్నా ఆత్మగౌరవం గొప్పది. అదే పోతే బ్రతకడం ఎందుకు? దేనికోసం ఆ బ్రతుకు? సరేలే, దారి తప్పిపోయాం. మీ ఇంట్లో వాళ్ళు ఎన్నాళ్ళుంటారు? నాకు తెలీదు, కానీ వాళ్ళు వచ్చే ముందు ఇతను నాకు మెయిల్ ఇచ్చాడు. వాళ్ళు 6 వారాలు ఉంటారు అని. అతనితో నేను ఏదైనా మాట్లాడాలంటే హాల్లో ఉన్నప్పుడు మాట్లాడతాను. అతనైతే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు మెయిల్ ఇస్తాడు. రోజూ కాదు, ఎప్పుడన్నా. మాటలు మానేసి మెయిల్స్ పంపుకోవడం గొప్ప నాగరికతగా అయినట్టుందే. చదువులు, ఉద్యోగాలు, జీతాలు, విమానాలు, కంప్యూటర్లు, ఇదన్నమాట ఇప్పటి నాగరికత. ఇదే బాగుందిలే పెద్దమ్మ. అతనితో మాటలు తప్పడమే బాగుంటుంది నాకు. అతని తల్లిదండ్రులు వెళ్ళేటప్పటికీ నీ సమస్య సెటిల్ అయిపోతే బాగుంటుంది కదా. వాళ్ళేం చేస్తారు నా సమస్యకి? వాళ్ళని సంప్రదించి వాళ్ళు చెప్తే ఇతన్ని పెళ్లి చేసుకున్నానా? వాళ్ళు వచ్చే ముందు ఇతనితోనే అన్నాను, పిల్లాన్ని తీసుకుని బయటికి పోవడానికి 5 నిమిషాలు పట్టింది నాకు. కానీ కోర్టు గొడవ లేకుండా మ్యూచువల్గా చేసుకోవాలని నువ్వు అన్నావు. ఆ విషయం ఏం చేస్తున్నావు అన్నాను. పిల్లాన్ని తీసుకుని వెళ్తావా అన్నాడు. పిల్లాడు తల్లి దగ్గర ఉండక ఎక్కడుంటాడు అన్నాను. మాట్లాడకుండా ఊరుకున్నాడు. అతని పేరెంట్స్తో మాత్రం నేనేమీ అనదలుచుకోలేదు. నా సమస్యను మీరు పరిష్కరించి పెట్టండి, నాకు సాయం చేయండి అని వాళ్ళని అడుగుతానా? నిజంగా అలా అడిగినా అలాంటి సాయం చెయ్యరు వాళ్ళు. ఇంకెందుకు వాళ్లతో అనడం? అది కాదు శ్యామల, అతను ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు? మనం కలిసే ఉందామని అతను నీతో ఒక్కసారన్నా అన్నాడా? ఒక్కసారి లేదు, అరసారి లేదు. విడిపోవడం అంటే ఇల్లు, జీతాలు, బిల్లులు, బ్యాంక్ అప్పులు అవన్నీ లెక్కలు కడతారనుకుంటాను. నాకు కొంత వదలవలసి వస్తుందేమో అని అతనికి భయం. అందుకే తెగించడం లేదు. ఇలా ఉంటే నాకు మాత్రం ఏం పోయింది? పిల్లాన్ని పెంచుకుంటూ నా దారిని నేను ఉంటున్నాను. వేరే ఇంట్లో ఉన్నట్టే ఉంటున్నాను. అయ్యో, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు. సీత సంగతి అయితే వేరు. వాళ్ళది ప్రేమ కాదు, పాడు కాదు. మీ సంగతి అలా కాదు కదా. 2 వైపులా పెద్దవాళ్ళు ఎంత కాదన్నా తెగించే శక్తి మీ ప్రేమ మీకు ఇచ్చింది. అదంతా ఎలా పోయింది శ్యామల? నాకే బాధగా ఉంది. ప్రేమలు ఎలా పోతాయో నువ్వే చెప్పావు కదా పెద్దమ్మ. అంతా పోయింది. ఇంకా అదెందుకు? అది మళ్ళీ రాదు. కళ్ళు తెరిచిన సీత 33వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.